అందరికీ నమస్కారం. నేను మీ దేవి. మౌన రాక్షసి 16వ భాగం. రచయిత స్వర్ణ గారు తన చైర్లో కూర్చొని కళ్ళు మూసుకొని వెనక్కి వాలి కూర్చున్నాడు. సరిగ్గా 2 గంటల తర్వాత పిఏ లోపలికి వచ్చి ఒక అతని డీటెయిల్స్ అభి ముందు ఉంచుతాడు. అభి కోపంగా నేను అతని డీటెయిల్స్ అడగలేదు అన్నాడు కోపంగా. పిఏ అతను 3 డేస్గా లీవ్లో ఉన్నాడు సార్ అన్నాడు భయంతో సన్నగా వణుకుతూ. అభి ఫోన్ తీసి ఎవరికో కాల్ చేసి అతని డీటెయిల్స్ని సెండ్ చేసి అరగంటలో వాడు నా ముందు ఉండాలని చెప్పాడు కోపంగా. ఈ రోజు అతని పని అయిపోయినట్టే అనుకున్నాడు పిఏ అతన్ని తలుచుకొని మనసులో. అభి కాల్ కట్ చేసి ఇంకా అక్కడే నిల్చున్న పిఏని కోపంగా చూశాడు. అంతే, ఆ పిఏ భయంగా సారీ సార్ అని వర్క్ చూసుకోవడానికి వెళ్ళిపోయాడు. 1/2 తర్వాత అభి క్యాబిన్ లో అభి చేతులు కట్టుకొని కూల్గా తన క్లాస్ టేబుల్ కి ఆనుకొని నిల్చొని ఉంటే క్యాబిన్ లో ఉన్న సోఫాలో శివ జ్యూస్ తాగుతూ కూర్చొనున్నాడు. అభికి ఎదురుగా మోకాల మీద మొహం అంతా దెబ్బలతో నవీన్ అని అతను కూర్చొనున్నాడు. ఆ పక్కనే మేనేజర్ ఇంకా పిఏ నుదుటన పట్టిన చెమటలు తుడుచుకుంటూ భయంగా నిల్చున్నారు. అభి అడుగు ముందుకు వేయబోతుంటే అప్పటికే దెబ్బలకు భయపడిన నవీన్ వద్దు సార్ ప్లీజ్ చెప్పేస్తానన్నాడు. నిజానికి వాని కొట్టింది అభి ఒకటే దెబ్బ, మిగిలినవన్నీ శివ కొట్టినవే. ఆ దెబ్బకే వాడికి ప్రాణం గాల్లో కలిసినంత పనైంది. అభి మళ్ళీ అదే పొజిషన్ లో ఉండి చెప్పన్నట్టు చూశాడు. కొన్నాళ్ల క్రితం నాకు ఒక కాల్ వచ్చింది. దాని సారాంశం ప్రాజెక్ట్ కంప్లీట్ కోడ్ వాళ్ళకి ఇస్తే దానికి బదులు నేను అడిగినంత డబ్బు ఇస్తానని చెప్పారు. డబ్బుకు ఆశపడే వాళ్ళు చెప్పినట్టు చేశాను సార్. ప్లీజ్ దయచేసి నన్ను క్షమించండి. నా జాబ్ తీయొద్దు సార్, ఇది నాకు చాలా అవసరం సార్ అని ఏడుస్తూ వేడుకుంటున్నాడు. ఎవరు చేయమన్నారు అని అడిగాడు కూల్గా. అన్నారు G2 కంపెనీ నుంచి ఒక పర్సన్ కాంటాక్ట్ అయ్యాడు, కానీ అతను ఎవరో ఏంటో తెలియదు సార్ అన్నాడు నవీన్. అభి మేనేజర్ వైపు చూశాడు. మేనేజర్ అర్థమైన వాళ్ళ తలూపి బయటికి పరుగు తీసి సరిగ్గా 10 నిమిషాల తర్వాత వచ్చాడు. సార్, నవీన్ ని కాంటాక్ట్ అయింది. G2 కంపెనీలో పనిచేసే ఒక ఎంప్లాయ్. వాళ్ళ బాస్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం అతను కొన్ని రోజులుగా నవీన్ ని ఫాలో చేసి అతన్ని వాళ్ళ ప్లాన్ కి తగ్గట్టుగా మలుచుకొని యూజ్ చేసుకున్నారు. అతని డీటెయిల్స్ ఇవి సార్ అని ఒక ఫైల్ ముందు పెట్టి వేరే పేపర్స్ చూపిస్తూ ఇవి మీరు అడిగిన పేపర్స్ సార్ అన్నాడు. అభి ఆ డీటెయిల్స్ ఫైల్స్ శివకి ఇచ్చి మేనేజర్ వైపు చూసి ఓకే అన్నట్టు తలూపాడు. మేనేజర్ వెళ్లి నవీన్ ముందు పేపర్స్ నుంచి సైన్ చేయమన్నాడు. అతనికి అవి చూసి గుండె ఆగినంత పనైంది. సార్, ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయను, దయచేసి క్షమించండి సార్. ప్లీజ్ సార్, నన్ను ఈ జాబ్ లో నుంచి తీసేయద్దు సార్, నాకు ఈ జాబ్ చాలా ఇంపార్టెంట్ సార్. ప్లీజ్ సార్ అని ఏడుస్తూ వేడుకుంటున్నాడు. గెట్ అవుట్ ఎవ్రీవన్ అని గర్జించాడు. ఆ అరుపుకి శివతో సహా అందరూ ఉలిక్కిపడి నెక్స్ట్ సెకండ్ అందరూ వెళ్ళిపోయారు. నవీన్ బాధ అయితే వర్ణాతీతం. భారంగా సైన్ చేసి వెనుతిరిగాడు. 5 గంటల తర్వాత అభి ఫాస్ట్ గా పరిగెడుతూ ఒక హాస్పిటల్లోకి వెళ్ళాడు. అతని పరుగు ఐసీయూ ముందు ఆగింది. అందులో ఉన్న నవీన్ కుటుంబాన్ని, మరీ ముఖ్యంగా నవీన్ 2 ఏళ్ల కూతుర్ని చావు బ్రతుకుల మధ్య చూసిన అభికి వాళ్ళతో పాటు కోపం పిడికిలి బిగిసిపోయింది. గట్టిగా చేయి గోడకు గుద్దాడు. రిసెప్షన్ లో బిల్ పే చేసి వస్తున్న శివ అభిని చూసి తలకొట్టుకుని వీడికి ఎన్నిసార్లు చెప్పినా ఇంతే అని కోపంగా అభి ముందరకొచ్చి వెనుక చైర్లోకి తోశాడు. అభి చైర్లో పడి కోపంగా తలెత్తి చూస్తే అక్కడ శివని చూసి మౌనంగా కూర్చున్నాడు. శివ అభి చేయి లాక్కొని చూశాడు. పెద్దగా తగలలేదు, కానీ లైట్ గా గీరుకొని వాచింది. తెల్లటి చర్మం ఎర్రగా కందిపోయింది. అభి ఏం కాలేదని చేయి లాక్కపోతే శివ చేయి గట్టిగా పట్టుకుని నర్సుని పిలిచి తనే క్లీన్ చేసి ఆయింట్మెంట్ రాశాడు. అసలు నీకు నవీన్ ఫ్యామిలీ గురించి ఎలా తెలిసింది అన్నాడు అభిని చూసి శివ. నవీన్ ని జాబ్ లో నుంచి తీసేశాక అతని ఫ్యామిలీ డీటెయిల్స్ చెక్ చేశాను. అలాగే వాడి మీద డౌట్ వచ్చి ఫాలో అవ్వమని చెప్పాను. అమ్మకి కంటి ఆపరేషన్ చేయించాలి. 2 ఏళ్ల కూతురికి హార్ట్ ప్రాబ్లం ఉంది. సర్జరీ చేయాలంటే లక్షలు ఖర్చు అవుతాయి. పైగా 2 రోజుల్లో ఆపరేషన్ చేయకపోతే ఆ బిడ్డ ప్రాణాలకే ప్రమాదం. ఇప్పటికే తన బిడ్డ ప్రైమరీ ట్రీట్మెంట్ కోసం మీద అప్పులు చేసి అప్పుల పాలయ్యాడు. ఇవన్నీ చూశాక వాడు ఎందుకు ఇలాంటి పని చేయాల్సి వచ్చిందో అర్థమైంది. కానీ G2 కంపెనీ వాళ్ళు కూడా వాడిని ఉపయోగించుకుని డబ్బు ఇవ్వకుండా మోసం చేశారు. వాడు సరాసరి ఇంటికి వెళ్లకుండా చాలాసేపు ఎక్కడో ఒంటరిగా శూన్యంలోకి చూస్తూ గడిపి ఇంటికెళ్లేసరికి అప్పుల వాళ్ళ ఇంటి ముందు గోల చేస్తున్నారు. అందరికీ ఏదోలా కాలా వెళ్ళాపడి సర్ది చెప్పి ఇంట్లోకి వెళ్ళాడు. లోపల ఏం జరిగిందో తెలియదు, కానీ కొంతసేపటికి వాడి భార్య వచ్చి పురుగుల మందు కొనుక్కొని వెళ్ళింది. నేను ఫాలో చేయమన్న వాడికి అనుమానం వచ్చి నాకు కాల్ చేసి విషయం చెప్పాడు. నేను వెంటనే అలర్ట్ అయ్యి వాడిని ఇంట్లోకి వెళ్ళమన్నాను. వాడు డోర్ బద్దలు కొట్టి ఇంట్లోకి వెళ్ళగానే జరగాల్సిన అనర్థం జరిగిపోయిందని చెప్పాడు అభి. శివ అంతా విని కోపంగా వీడేం మంచిరా, అడుక్కునైనా పెళ్ళాం బిడ్డల్ని పోషించాల్సింది పోయి ముక్కు పచ్చలారని పసిబిడ్డ ప్రాణాలు తీయాలనుకోవడం ఏంటని కోపంగా అన్నాడు. అంతలోనే డాక్టర్ వచ్చి ఎలాంటి ప్రమాదం లేదని, పాపకు మాత్రం సర్జరీ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చేయాలని చెప్పాడు. సర్జరీ ఏర్పాటు చేయని డాక్టర్ ఎంత ఖర్చైనా నేను భరిస్తాను అని గార్డియన్ గా సంతకం చేశాడు అభి. డాక్టర్ సర్జరీ మొదలెట్టాడు. అభి శివని అక్కడ అంతా చూసుకోమని పనుందని వెళ్ళాడు. శివ వెళ్తున్న అభిని చూసి చిన్నగా నవ్వి ఎంత కోపడతావు, అంతకు మించిన మంచి మనసులో నీది అనుకున్నాడు. అభి కార్ డ్రైవ్ చేస్తూ G2 కంపెనీలో నవీన్ ట్రాప్ చేసిన ఎంప్లాయ్ డీటెయిల్స్ చూసి అతనికి తన స్టైల్లో బుద్ధిగా ఉండమని చెప్పి ఇంకెప్పుడు తన కంటికి కనపడొద్దని వార్నింగ్ ఇచ్చి బుజ్జి నుంచి మెసేజ్ రావడంతో బయలుదేరాడు. అభి చెప్పడం ముగించి చిన్నిని చూశాడు. అభి చెప్పేదంతా ఆశ్చర్యంగా వింటుంది చిన్ని. అభిలో మరో యాంగిల్ కనపడుతుంది చిన్నికి. అభినే రెప్ప వేయకుండా చూస్తూ ఉంటే అభి చిన్ని అన్నాడు.
చిన్ని తేరుకొని ఇప్పుడు ఎలా ఉంది పాపకి అంది బాధగా. బావుంది. వారం రోజుల్లో డిశ్చార్జ్ చేస్తామన్నారు. చేసిన తప్పుని సరిదిద్దుకున్నావు కదా! ఇంకెందుకీ బాధ అంది చిన్ని. అభి చిన్నగా నవ్వి చిన్ని చేతిని తన చెంపపై పెట్టుకొని కళ్ళు మూసుకున్నాడు. టెండర్ పోయిందని బాధపడుతున్నావా అంది. అభి నుంచి నో రెస్పాన్స్. ముందు వెనుక ఆలోచించకుండా అతన్ని కొట్టినందుకు బాధపడుతున్నావా అంది. వాడి బిహేవియర్ మంచిది కాదు. ఇంతకు ముందు కూడా వాడి మీద చాలా కంప్లైంట్స్ వచ్చాయి. లేడీ ఎంప్లాయీస్ ని ఇబ్బంది పెడుతున్నాడు అని. నాన్న వాడికి 2, 3 సార్లు వార్నింగ్ కూడా ఇచ్చాడని సమాధానం ఇచ్చాడు అభి కళ్ళు మూసుకొని. చిన్నికి అభి ఏమనుకుంటున్నాడో అర్థం కాలేదు. ఒక్క క్షణం మౌనంగా ఉండి అభి మొహాన్ని చూసింది. తెలియకుండానే ప్రేమగా చెంప నిమురుతూ ఇలా జరగాలని రాసి పెట్టింది కాబట్టి అలా జరిగింది. ఎక్కువగా ఆలోచించుకో అంది ఒక రకమైన ట్రాన్స్ లో ఉండి. అభి కళ్ళు తెరిచి చిన్నగా నవ్వాడు. చంద్రకాంతితో పోటీ పడుతున్న అభి మోమును తెలియకుండానే చూస్తూ ఉండిపోయింది. అలా ఎంతసేపు ఉన్నారో వాళ్ళకే తెలియదు. అభి ఫోన్ కి వచ్చిన నోటిఫికేషన్ సౌండ్ కి తేరుకున్నారిద్దరు. అప్పటి వరకు ఏదో ట్రాన్స్ లో ఉన్న చిన్నికి అభి మీదున్న కోపం గుర్తొచ్చి కోపంగా చెయ్యి లాగేసుకుంది. ఆ ప్రాసెస్ లో అభి చేతికైన గాయం తగిలి అభి ఇస్ అని చెయ్యి వెనక్కి తీసుకున్నాడు. అప్పటి వరకు గమనించలేదు చిన్ని అభి గాయాన్ని. చూడగానే బాధగా అనిపించి చెయ్యి పట్టుకోబోయిందల్లా ఆగిపోయి కోపంగా ముందు నువ్వు నా రూమ్ లో నుంచి వెళ్ళు అని అరిచింది. రాక్షసి ఇప్పటి వరకు బానే ఉన్నావు కదే అని తిట్టుకున్నాడు అభి. చిన్ని చేతులు వదలకుండా అలానే ఒక చేత్తో పట్టుకొని ఫోన్ కి వచ్చిన నోటిఫికేషన్ చూశాడు. శివ నుంచి మెసేజ్. పాప సేఫ్ అని చూడగానే చిన్నగా నవ్వి చిన్నికి చూపించాడు. చిన్ని కూడా ప్రయత్నంగానే పెదవులు విచ్చుకున్నాయి. పాపను ఒకసారి రేపు వెళ్ళి చూడాలని అనుకుంది. అభి వాళ్ళ కోసం అరేంజ్మెంట్స్ అన్ని చేశాను. నువ్వు ఇంటికి వచ్చాయని రిప్లై ఇచ్చాడు. అభి ఫోన్ లోపల పెట్టి బెడ్ మీద కూర్చొని చిన్నిని ఒడిలో కూర్చోపెట్టుకున్నాడు. ఇదంతా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో జరగడం వల్ల చిన్ని షాక్ నుంచి తేరుకునే లోపే అభి ఒళ్ళో ఉంది. అభి చిన్ని చుట్టూ చేతులేసి ఎటూ కదలకుండా బంధించి రేపు పాపను చూడ్డానికి వెళ్తున్నాం రెడీగా ఉండన్నాడు. చిన్ని కోపంగా నేను రాను అని అంది. నువ్వు రాకపోతే నీకు పాపని చూడాలని ఉంది కాబట్టి తనని తెచ్చేస్తాను. అసలే ఆపరేషన్ జరిగింది. నీకు తెలుసుగా చెప్తే చేసి తీరుతాను అని అన్నాడు. చిన్ని కోపంగా చూస్తుంది. అభి అదేం పట్టించుకోకుండా ఏంటే అసలు బరివే లేవు తింటున్నావా లేదా? ఎలా ఉంటే రేపు మన పిల్లలకి డెలివరీ ఇచ్చినప్పుడు ఏళ్ళ నుంచి ఎక్కడి నుంచి వస్తుందన్నాడు కోపంగా నటిస్తూ. చిన్ని కోపంగా పిల్లలేంటి డెలివరీ ఏంట్రా ముందు వదులు నన్ను అని కోపంగా లేవడానికి ప్రయత్నిస్తుంది. కానీ అభి పట్టుకి తన బలం సరిగ్గా తూగలేదు. చూడు ఇంకోసారి లేవడానికి ట్రై చేసావనుకో అసలే ఇప్పటి నుంచి ఈ ఎర్రటి పెదవులు ఊరిస్తున్నాయి. నువ్వు ఇంకా బెట్టు చేసావంటే నేను కంట్రోల్ తప్పుతానన్నాడు అల్లరిగా నవ్వుతూ. అంతే చిన్ని షాక్ తో టక్కున సైలెంట్ అయిపోయింది. అభి చిన్నగా నవ్వి ఆ పాప ఎవరో కాదు మీ బస్తీ పిల్లల్లో ఉండేవాళ్లే అన్నాడు. చిన్ని షాక్ తో అభిని చూసి అదేంటి వాళ్ళైతే నాకు తెలియకుండా ఎలా ఉంటుంది అంది. నవీన్ ఫ్యామిలీ ఫోటోను చూపిస్తాడు చిన్నికి. చిన్నికి అది చూసి ఇంకా బాధగా అనిపిస్తుంది. సరోజక్క ఇంత జరుగుతున్నా నాకు ఒక మాట కూడా చెప్పలేదేంటి? నేను ఇప్పుడే కాల్ చేస్తానని ఫోన్ తీసుకొని చేయబోతుంటే అభి ఇప్పుడు వద్దు టైం చూడు అన్నాడు. అప్పటికే 12:30 దాటింది. చిన్నికి కూడా అప్పుడు చేయడం కరెక్ట్ కాదని సైలెంట్ అయ్యి మళ్ళీ వెంటనే ఏదో తట్టి బస్తీ పిల్లల గురించి నీకెలా తెలుసంది. అభి ఒక చేత్తో చిన్నిని పట్టుకొని ఇంకో చేత్తో చిన్ని మెడని చుట్టి నా చిన్ని తల్లి ఏం చేసినా నాకు తెలిసిపోతుంది అన్నాడు ప్రేమగా. అభి అలా అడగానే చిన్నికి కళ్ళలో నీళ్లు తిరిగాయి. రఘురాం గారు కళ్ళ ముందు మెదిలారు. చిన్నప్పుడు ఒకసారి ఒక ముసలావిడికి సాయం చేయడానికి రఘురాం గారు లేని సమయంలో అడగకుండా డబ్బు తీసుకుని ఆవిడికి సాయపడింది. ఆ విషయం చెప్పడానికి నైట్ వెయిట్ చేస్తూనే పడుకుంది. తర్వాత రోజు చెప్పడానికి వెళ్తే రఘురాం గారే చాలా మంచి పని చేశావు తల్లి అని ముద్దు చేశారు. నీకెలా తెలుసు నాన్న అని అమాయకంగా అడిగిన చిన్నిని ప్రేమగా దగ్గరికి తీసుకొని నా చిన్ని తల్లి ఏం చేసినా నాకు తెలిసిపోతుంది అన్నారు. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత ఆ మాటను అభి నోటి వెంట విన్న చిన్నికి బాధని దిగమింగడం కష్టమవుతుంది. చిన్ని మోము దోసిట్లోకి తీసుకొని ప్రేమగా కన్నీళ్లు తుడిచి గుండెలకి హత్తుకున్నాడు. చిన్నిని డైవర్ట్ చేయడానికి ఏవేవో ఊసులు చెప్తున్నాడు. చిన్ని ఆ గుండె చప్పుడే వింటూ అభి చెప్పేవి చెవి వరకు చేరుతున్నా చెవిని దాటి మనసును చేరడం లేదు. కానీ ఆ గుండె చప్పుడు ఏదో తెలియని ప్రశాంతతనిస్తుంటే అభి చెప్పే ఊసులు వింటూ ప్రశాంతంగా బాగిట్లోనే నిద్రపోయింది. అభి చిన్ని నిద్రపోవడం చూసి నవ్వుతూ నుదుటిన ముద్దు పెట్టి రాక్షసి ఇలా భయపెట్టి బుజ్జగించి దగ్గరకు తీసుకునే రోజులు పోయి ప్రేమతో దగ్గరకు తీసుకునే రోజుల్ని ఎప్పుడు కలిగిస్తావి అంటూ నెమ్మదిగా తనని బెడ్ మీద పడుకోబెట్టి బెడ్షీట్ కప్పి మరోసారి నుదుటన ముద్దాడి గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్లి శివ రూమ్ లోకి వెళ్లి తల నిమిరి లైట్ ఆఫ్ చేసి తను కూడా ప్రశాంతంగా చిన్నితో గడిపిన క్షణాలు గుర్తు తెచ్చుకుంటూ నవ్వుతూ నిద్రపోయాడు. తర్వాత రోజు చిన్ని హాస్పిటల్కి వెళ్ళడానికి రెడీ అవుతుంది. అభితో వెళ్ళడానికి ఇష్టం లేకపోయినా హాస్పిటల్ డీటెయిల్స్ ఏం తెలియవు కాబట్టి వెళ్ళక తప్పక రెడీ అయి వచ్చింది. అభి చిన్ని టిఫిన్ చేసి బయలుదేరారు. నైట్ శివ హాస్పిటల్ నుంచి లేటుగా రావడం వల్ల ఈ రోజు శివకి రెస్ట్ ఇచ్చాడు అభి. అభి చిన్ని హాస్పిటల్ చేరుకోగానే ఇద్దరికి పిడుగు లాంటి వాత చెవులు పడింది. నిన్న సర్జరీ జరిగిన పాప చనిపోయిందని ఆమె కుటుంబం గొడవకు దిగారు. సరోజ నవీన్ కన్నీరు మున్నీరవుతున్నారు. చిన్నికి అభికి కాళ్ళ కింద భూమి కంపించినట్టయింది.
ఉన్న చోట నిలబడ్డారిద్దరు. వాళ్ళ పరిస్థితి ఇలా ఉందంటే ఇక ఆ బిడ్డని కన్న వాళ్ళ పరిస్థితి వర్ణనాతీతం. చిన్ని, అభి హాస్పిటల్‌కి చేరుకోవడమే వాళ్ళు విన్న వార్త వాళ్ళని ఒక్కసారిగా భూమిలోకి లాగేసినట్టు అనిపించింది. ఉన్న చోటే ఇద్దరు నిలబడిపోయారు. ఇదెలా జరిగిందో అర్థం కాలేదు. పాప చనిపోయిందని నవీన్, సరోజ తల్లడిల్లిపోతున్నారు. సరోజ అయితే నా భర్త చేసిన తప్పుకి నా బిడ్డను బలి తీసుకున్నారని శాపనార్థాలు పెడుతూ ఏడుస్తోంది. నవీన్ సరోజని గుండెలకు హత్తుకొని అలాగే ఉన్నాడు కానీ అతనికి కూడా కళ్ళలో నీళ్లు ఆగడం లేదు. లేక లేక పుట్టిన బిడ్డ, పైగా ఆడపిల్లలంటే నవీన్‌కి ప్రాణం. తన మీదే ప్రాణాలు పెట్టుకొని బ్రతుకుతున్నాడు. ఈ రోజు ఆ బిడ్డ లేదంటే నమ్మలేకున్నాడు. చిన్నికి అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాలేదు. రాత్రి పాప సేఫ్ అనే మెసేజ్ తన కళ్ళారా చూసింది. మరిప్పుడు చనిపోయిందని చెప్పడం ఏంటని ఆలోచిస్తోంది. ముందుగా తిరుక్కున్న అభి చిన్ని చేయి పట్టుకొని పక్కకు తీసుకెళ్లి శివకి కాల్ చేశాడు. అప్పుడే ఫ్రెష్ అయి బుజ్జితో కబుర్లు చెప్తూ టిఫిన్ చేస్తున్న శివ అభి కాల్ లిఫ్ట్ చేసి చెప్పరా అన్నాడు. పాపకి సర్జరీ చేసిన డాక్టర్ డీటెయిల్స్ అండ్ నైట్ హాస్పిటల్‌కి ఎవరెవరు వచ్చి వెళ్లారో కంప్లీట్ డీటెయిల్స్ కావాలి నాకు ఒక గంటలో అన్నాడు చాలా సీరియస్‌గా. శివకి ఏదో జరిగిందని అర్థమై సగంలోనే తినడం ఆపేసి ఏం జరిగిందంటూ బుజ్జి అవని పిలుస్తున్నా వినిపించుకోకుండా స్టార్ట్ అయ్యాడు. నిన్న సర్జరీ జరిగిన పాప చనిపోయింది అని మేక్ ఇట్ ఫాస్ట్ అని ఒక ముక్కలో చెప్పి కాల్ కట్ చేశాడు అభి. అది విన్న శివ షాక్ అయి చనిపోవడం ఏంటి? నిన్న నేను నా కళ్ళారా చూశాను కదా! తనకి ఊపిరి ఆడడం, స్వయంగా తనని చూసి అంతా చెక్ చేసి ఇంటికొచ్చాను మరి ఇదంతా ఏంటని ఆలోచిస్తూ అభి చెప్పిన డీటెయిల్స్ కలెక్ట్ చేస్తున్నాడు. చిన్ని అభిని చూస్తూ అసలేం జరుగుతోంది? నిన్న పాప సేఫ్ అని చెప్పావు కదా! మరేంటిదంతా అని అంది ఏడుస్తూ. అభి చిన్నిని చూసి కళ్ళు తుడిచి పాపకేం కాదు ఏడవకని ముందు వాళ్ళ దగ్గరికి వెళ్దాం రా అన్నాడు. చిన్ని ఆలోచిస్తూ అభి వెనకే వెళ్ళి సరోజ వాళ్ళని ఓదారుస్తుంది. ఆవిడ చిన్నిని చూడగానే చిన్నమ్మ అని ఏడుస్తూ చిన్నిని హత్తుకుంది. వాళ్ళకి చిన్ని అంటే ఎన్నైన అభిమానం. తమ కుటుంబంలో ఒకదానిలా చూసుకుంటారు. వాళ్ళు కొంచెం సర్దుకున్నాక అసలు ఏం జరిగిందక్క అని అడిగింది. అభి తను కూడా వాళ్ళ సమాధానం కోసమే చూశాడు. సరోజ ఏడుస్తూ నిన్న ఆయన వచ్చి తను చేసిన తప్పుకి బాధపడుతూ ఇంక నేను పాప ఆపరేషన్‌కి డబ్బు సమకూర్చలేకపోయాను. తన బిడ్డ కంటే ముందే తనే చనిపోవాలనుకుంటున్నాడని ఏడిస్తే నేను చాలా నచ్చచెప్పాలని చూశానమ్మా. కానీ వినిపించుకోలేదు. ఒకరికి చెడు చేయాలనుకున్న నాకు అదే ఎదురైందని ఇంకా కృంగిపోయారు. ఆయన పోతే అక్షరముక్క రాని నేను ముసల్దాన్ని, బిడ్డని, కుటుంబాన్ని సాకలేనమ్మా. మేమిద్దరం పోతే ఆ ఇద్దరు అనాథలవుతారు. అందుకే అందరం కలిసే పురుగుల మందు తాగాం. ఈ రోజు తెల్లారి కళ్ళు తెరిస్తే నీ బిడ్డకి ఆపరేషన్ చేశాం. ఫెయిల్ అయింది. చచ్చిపోయిందన్నారమ్మా. నా బిడ్డను చూపెట్టండయ్యా అని తెల్లారి కళ్ళ నుంచి ఏడుతున్నా అమ్మ. ఆళ్ళు సూయించలేదమ్మా. నా భర్త చేసిన తప్పుకి ఆ పెద్దోళ్ళంతా నా బిడ్డని బలి తీసుకున్నారమ్మా. బలి తీసుకున్నారు అని పెద్దగా ఏడుస్తోంది. అభి వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి విషయం చెప్పి హాస్పిటల్ డీన్‌తో సహా 10 నిమిషాల్లో హాస్పిటల్ స్టాఫ్ అంతా తన ముందు ఉండాలని ఆర్డర్ వేశాడు. అంతే అందరూ పరుగున అక్కడికొచ్చారు. వాళ్ళల్లో ఒక డాక్టర్‌ని గుర్తుపట్టిన సరోజ, చిన్నమ్మ ఆయనే అమ్మా నా బిడ్డని ఈమంటే పట్టించుకోకుండా పోయినాడంది ఏడుస్తూ. అభి ఆ డాక్టర్‌ని కోపంగా చూశాడు. ఆ డాక్టర్ గుటకలు మింగుతూ చూశాడు. అభి నైట్ సర్జరీ చేసిన డాక్టర్‌ని కోపంగా చూస్తూ ఆపరేషన్ సక్సెస్ బట్ పేషెంట్ డెడ్. వాట్ ఈస్ దిస్ అని అరిచాడు కోపంగా. అంతే ఆ అరుపుకి అందరూ ఉలిక్కిపడ్డారు. చిన్నితో సహా. చిన్ని బేబీకి అయితే షాక్‌గా కూడా ఉంది. అభిలో మరొక కొత్త యాంగిల్ కనబడుతోంది. చిన్ని అభిను అంత కోపంగా చూడడం అదే మొదటిసారి. ఆ అరుపుకి డాక్టర్‌కైతే గుండె జారి కడుపులోకొచ్చింది. ఆ డాక్టర్ భయాన్ని దాచి పైకి ధైర్యంగా ఏంటి సార్ ఈ దౌర్జన్యం? ఆపరేషన్ సక్సెస్ అని మీకెవరు చెప్పారు? ఫెయిల్ అని చెప్పాను. ఆపరేషన్ ఫెయిల్ అయితే పేషెంట్ చనిపోక కుప్పిగంతులు వేస్తుందా ఏంటి? అన్నాడు వెటకారంగా. ఆ మాట పూర్తవ్వడం ఆలస్యం. డాక్టర్ చెంప చెల్లుమనిపించి ఆయన ఆశ్చర్యంగా అభిని చూస్తుంటే అభి కూల్‌గా చేతులు కట్టుకొని నిల్చున్నాడు. పక్కన ఉన్న శివ ఉగ్ర రూపం దాల్చి డాక్టర్‌ని కళ్ళతోనే కాల్చేసేలా చూస్తున్నాడు. శివను చూసిన డాక్టర్ ఆశ్చర్యంతో పాటు భయం కలగలిపి వచ్చేసరికి చెమటలు పట్టాయి. శివని చూసిన చిన్నికి ఇతన్నెక్కడో చూశానే, ఎక్కడబ్బా అని ఆలోచిస్తోంది. చిన్ని, శివ ఇద్దరు క్లాస్‌మేట్సే అయినా చిన్నికి తన క్లాస్‌మేట్స్‌లో ఎవరు తెలీదు. అలాగే శివ అభితో ఉన్న క్షణాల్లో చిన్ని శివని చూసినా గుర్తించే పరిస్థితిలో తనిప్పుడు లేదు. అందుకే శివని గుర్తుపట్టలేదు. ఆపరేషన్ ఫెయిలా? ఏది నన్ను చూసి చెప్పు అన్నాడు కళ్ళతోనే నిప్పులు కురిపిస్తూ శివ. ఇంకా బుకాయిస్తూ ఆ అవును అన్నాడు భయం లేకుండా డాక్టర్. శివ ఆశ్చర్యం అయిపోయాడు. అభిని చూస్తే అభి ఏ ఎక్స్‌ప్రెషన్ లేకుండా ఫోన్ చూస్తూ పక్కకు వెళ్ళాడు. శివ కోపాన్ని కష్టంగా కంట్రోల్ చేసుకొని మరి పాప బాడీ ఎక్కడా అన్నాడు. అది సార్ అది అని ఏం చెప్పాలో తెలియక గొనుక్కుంటుంటే ఎక్కడా అని అరిచాడు శివ. ఆ అరుపుకి డాక్టర్‌కి గుండె ఆగినంత పనయింది. ఇందాక సరోజ చూపించిన డాక్టర్ ముందుకొచ్చి పిల్లని వాళ్ళకి అప్పగించాం. అయినా కూడా ఎందుకిక్కడ న్యూసెన్స్ చేస్తున్నారన్నాడు కోపంగా. అతనికి ఇంకా అభి ఎవరో తెలియలేదు. అందుకే తప్పు చేసి కూడా కప్పిపుచ్చడానికి బుకాయిస్తున్న డాక్టర్‌ని దూరం నుంచి చూస్తున్నాడు అభి. మీరు అప్పగిస్తే ఇంకా మీ హాస్పిటల్ పట్టుకుని ఊగడానికి వాళ్ళకేం పని పాట లేదా? అన్యాయంగా పాపని చంపిందే కాకుండా బాడీని అప్పగించామని అడుగుతుంటే అన్యాయంగా మాట్లాడుతున్నారని అడిగింది కోపంగా చిన్ని. అప్పుడు చూశాడు శివ చిన్నిని. ఆశ్చర్యంగా చిన్ని ఇక్కడెలా ఉంది అనుకుంటుండగా అభి సర్జరీ చేసిన డాక్టర్ ముందుకొచ్చి నిలబడి నీకు చివరిసారిగా ఒక్క అవకాశం ఇస్తున్నాను.
ఏం జరిగిందో నీ అంతట నువ్వే చెప్తే మంచిదన్నాడు గంభీరంగా. కండలు తిరిగిన శరీరంతో, చురుకైన చూపుతో, కోపం, గంభీరత్వం కూడిన స్వరంతో తన ఎదురుగా ఉన్న అభిని చూసి ఆ డాక్టర్ గజగజ వణికిపోయాడు. వెంటనే ఇందాక బుకాయిస్తూ మాట్లాడిన డాక్టర్ వైపు చూస్తే అతను చెప్పొద్దని సైగ చేస్తున్నాడు. అభి కోపంగా ఒక చూపు చూశాడు అతన్ని. అంతే. ఆ చూపుకి అతనికి పై ప్రాణాలు పైనే పోయాయి. తడబడుతూ తలదించుకున్నాడు. అభి కోపంగా సర్జరీ చేసిన డాక్టర్ని లాగి పెట్టి కొట్టాడు. ఆ దెబ్బకి అతను నేలను ముద్దాడితే దాంతో పాటు 2 పళ్ళు ఊడి చేతికొచ్చాయి. భయంగా చూస్తూ మళ్ళీ తన మీదకి రాబోతున్న అభిని ఆపడానికి వద్దు వద్దు చెప్తానన్నాడు. అభి చైర్ లాక్కొని కాలు మీద కాలేసుకొని కూర్చున్నాడు. వాడి ముందు సర్జరీ చేసిన డాక్టర్ నైట్ నిజంగానే పాపకు చేసిన ఆపరేషన్ సక్సెస్ అయింది. పాపకి ఇంకెలాంటి ప్రమాదం లేదని చెప్పి నా క్యాబిన్‌కి వెళ్ళాను. అక్కడికి నన్ను కలవడానికి ఒక ఇద్దరిని వేసుకొని డాక్టర్ వచ్చాడు అని పక్కన ఇందాకటి నుంచి బుకాయిస్తున్న డాక్టర్‌ని చూపించాడు. అతను ఏయ్! అబద్ధం చెప్పకు. నువ్వు ఇరుక్కున్న పని నా మీదున్న కోపంతో నన్ను కూడా ఇందులో ఇరికిస్తున్నావా? అన్నాడు భయంగా. అదేం పట్టించుకోకుండా అభి ఇంకా తననే చూస్తూ కూర్చోవడం చూసి మళ్ళీ చెప్తూ క్యాబిన్‌లోకి వెళ్ళిన నాకు ఒక వీడియో చూపించారు. అందులో నా కూతుర్ని వీళ్ళు బంధించుంచారు. తనని వదలాలి అంటే ఆ పాప ప్రాణం తీయాలని కండిషన్ పెట్టారు. నా బిడ్డని కాపాడుకోవడానికి నాకు ఇంతకు మించి వేరే దారి దొరకలేదు సార్. ప్లీజ్ దయచేసి నా కూతుర్ని కాపాడండని చేతులు జోడించాడు. పాప చనిపోయిందని వినగానే మరొకసారి సరోజ నవీన్‌ల గుండె ముక్కలయింది. గట్టిగా ఏడుస్తున్న సరోజని నవీన్ పట్టుకుంటే నవీన్ అమ్మని చిన్ని పట్టుకుని ఓదారుస్తోంది. చిన్నికి కూడా కళ్ళలో నీళ్ళు ఆగలేదు. శివకి అతను చెప్పింది వినగానే పిడికిలి బిగుసుకుంది. మరి పాప బాడీ ఎక్కడ? అన్నాడు కోపంగా. దానికి ఆ డాక్టర్ నోరు మెదపలేదు. మౌనంగా ఉన్నాడు. వెంటనే అక్కడికి అభి పిఏ వచ్చి కొన్ని పేపర్స్ డీన్‌కి ఇస్తాడు. అవి ఈ ఇద్దరు డాక్టర్స్‌ని వైద్య వృత్తి నుంచి తొలగిస్తున్నట్లుగా ఉన్నాయి. అవి తెచ్చి వాళ్ళ చేతిలో పెట్టాడు. ఆ ఇద్దరు డాక్టర్లు అభిని ఆశ్చర్యంగా చూశారు. అలాగే మరికొద్ది నిమిషాలకి నాన్న అంటూ సర్జరీ చేసిన డాక్టర్ కూతురు పరిగెత్తుతూ వచ్చి ఆయన్ని హగ్ చేసుకుంది. ఆయన ఆశ్చర్య ఆనందాలతో బిడ్డని కళ్ళారా చూసుకొని అభికి చేతులు జోడించాడు. అతను వెంటనే తన కూతుర్ని దూరం జరిపి పరిగెడుతూ లోపలికి వెళ్లి ఒక అరగంట తర్వాత వచ్చి పాపను నవీన్ సరోజ చేతులకి అప్పగించాడు. నాకు కూడా ఇలాంటి ఒక కూతురుంది తల్లి. చూస్తూ చూస్తూ పసి ప్రాణాలని పొట్టన పెట్టుకునేంత మూర్ఖుని కాను. మీ బాధ కారణమైనందుకు క్షమించండి అని చేతులు జోడించి క్షమాపణలు చెప్పాడు. పాపను చూడగానే పోయిన ప్రాణం తిరిగొచ్చింది. అందరికీ ఆనందంగా గుండెలకు హత్తుకున్నారు. చిన్నికైతే చాలా సంతోషంగా ఉంది కానీ బాగా కన్‌ఫ్యూజన్‌లో ఉంది. ఇందాకటి వరకు సర్జరీ చేసిన డాక్టర్ నిజం చెప్పొద్దని బెదిరిస్తూ పక్కన నిలబడిన డాక్టర్ దేవ్ పాప బ్రతికే ఉందని తెలిసి ఆశ్చర్యంగా చూశాడు. అంతకు మించి కోపంగా చూశాడు. ఇప్పుడు నిజం తెలిసిపోయింది. తన పరిస్థితి ఏంటా? ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తున్నాడు. శివ దేవ్ కాలర్ పట్టుకొని అభి కాళ్ళ ముందు పడేశాడు. చెప్పరా? ఇదంతా ఎవడు చేయమన్నాడు? అన్నాడు కోపంగా. వాడిని ఒక రౌండ్ వేసి వాడింకా దెబ్బలు తాళలేక చెప్తానని తూలుతూ రాత్రి నాకో కాలొచ్చింది. వాళ్ళు నా అకౌంట్‌లో డబ్బు వేసి ఈ డాక్టర్‌ని బెదిరించి హార్ట్ సర్జరీ జరిగిన పాప ప్రాణాలు తీయిస్తే ఇంకా డబ్బు వేస్తామన్నారు. డబ్బుకి ఆశపడి నేను ఈ పని చేశాను. కానీ వాడు పాపని చంపేశానని నాతో అబద్ధం చెప్పి ఇంత పెద్ద నాటకం ఆడతాడని ఊహించలేదు. అదేంట్రా చంపారని చెప్పగానే నువ్వు నమ్మేశావా? అన్నాడు శివ. నాకు వాడు శవాన్ని చూపించాడు. అందుకే నమ్మాను. నేను పాపను ఒక్కసారి కూడా చూడలేదు. అందుకే వీడు చూపించిన పాపే ఆ పాపని నమ్మాను. సర్జరీ చేసిన డాక్టర్ అది ఒక అనాథ శవం. రైల్వే పట్టాలపైన దొరికితే నిన్న సాయంత్రం మార్చురీకి తెచ్చారు. నేనెవరికీ అనుమానం రాకుండా ఈ పాపను దాచేసి ఆ పాప ప్లేస్‌లో రీప్లేస్ చేశానన్నాడు. గెట్ ఔట్ అన్నాడు కోపంగా పేపర్స్ మొహాన కొట్టి. అతనవి తీసుకొని వారు మాట్లాడకుండా బాధగా వెళ్ళిపోయాడు. సర్జరీ చేసిన డాక్టర్ మరొకసారి అభి కృతజ్ఞతలు చెప్పి తన కూతురుని తీసుకొని వెళ్ళిపోయాడు. అభి హాస్పిటల్ డీన్‌తో ఇంకోసారి ఇలాంటి మిస్టేక్ జరిగితే డాక్టర్స్‌ని గెంటేయండు. హాస్పిటల్ మొత్తాన్ని క్లోజ్ చేయిస్తా. మైండ్ ఇట్ అని డీన్‌కి సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చాడు. సరోజ, నవీన్ వాళ్ళని కూడా మరొకసారి చెక్ చేయించి పాప డిశ్చార్జ్ అయ్యే వరకు వాళ్ళకి ఏదైనా లోటు జరిగితే సహించేది లేదని సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. అలాగే వాళ్ళ అమ్మకి ఆపరేషన్‌కి అయ్యే ఖర్చంతా తామే భరిస్తామని నవీన్‌కి హామీ ఇచ్చాడు. సరోజ నిజాలు తెలుసుకోకుండా వాళ్ళకి శాపనార్థాలు పెట్టినందుకు మనస్ఫూర్తిగా అభిని క్షమాపణ కోరింది. ఒకసారి వీలు చూసుకొని భోజనానికి ఇంటికి రమ్మని మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. అభి, శివ తప్పకుండా వస్తామంటే చిన్ని మరోసారి ఏ ప్రాబ్లమ్ వచ్చినా తనకి చెప్పకపోతే బాగోదని స్వీట్ వార్నింగ్ ఇస్తుంది. ముగ్గురు మరొకసారి పాపని ముద్దాడి బయలుదేరారు. అభి డ్రైవ్ చేస్తుంటే పక్కన చిన్ని ఉంటే వెనక శివ సీట్‌లో ఉన్నారు. పాప బ్రతికే ఉందని నీకు ముందే తెలుసా? అంది చిన్ని. అభి డ్రైవ్ చేస్తూనే చిన్నిని చూసి తెలుసు అన్నాడు. చిన్ని షాక్ అయింది. తెలిసి కూడా మరి ఇదంతా ఏంటి? అంది అయోమయంగా. శివ కూడా మొదట షాక్ అయినా ఇద్దరిని మార్చి మార్చి చూస్తున్నాడు. శివ కంగారుగా వెళ్ళడం చూసిన ఆనంద్, బుజ్జి, అవని ఎక్కడికి వాడు అంత టెన్షన్‌గా వెళ్తున్నాడని అడిగాడు. బుజ్జి, అవని ఇద్దరు ఒకరినొకరు చూసుకొని కళ్ళతోనే ఏమైందని ప్రశ్నించుకొని ఇద్దరు తెలీదన్నట్టుగా భుజాలెగరేశారు ఆనంద్‌ని చూసి. ఆనంద్ సర్లే అని టిఫిన్ చేసేసి బయటికి వెళ్ళడానికి బైక్ కీస్ తీసుకున్నాడు. ఆఫీస్ కూడా లేదు కదా మరెక్కడికి వెళ్తున్నారు? అది కూడా బైక్‌లో అంది అవని. షికారుకి అన్నాడు ఈల వేస్తూ చూపుడు వేలుతో బైక్ కీస్‌ని స్టైల్‌గా తిప్పుతూ. అవని ఆశ్చర్యపోతూ ఏంటి షికారుకా?
మీరేమన్నా కుర్రాడు అనుకున్నారా? మొన్నటి వరకు బాధ్యత తెలియదు తిరుగుతున్నా. ఎప్పుడు మానేస్తావురా అని కొడుకుని ఆడిపోసుకున్నారు. ఇప్పుడు మీరు చేసేది ఏంటి అంది కోపంగా నడుము మీద చేతులు పెట్టుకొని. ఆఫీస్ బాధ్యతలు వాడు తీసుకుంటే ఇంకా నాకు పనే ఉంది. ఎంచక్కా నేను ఫుల్‌గా ఎంజాయ్ చేయొచ్చు అన్నాడు ఆనంద్. చిన్నపిల్లాడు ఇప్పుడే ఆఫీస్‌లోకి ఎంటర్ అయ్యాడు. వాడికి హెల్ప్ చేయాల్సింది పోయి ఎంజాయ్ చేస్తారంట. ఎలా చెప్తున్నారో చూడు. ఓహ్! హలో అవని గారు. హోల్డ్ ఆన్. అక్కడ నీ కొడుకు నువ్వు అనుకున్నంత అమాయకుడేం కాదు. ఆఫీస్‌లో అందరికీ చుక్కలు చూపిస్తున్నారని నాన్న నువ్వెళ్ళి ఫుల్‌గా ఎంజాయ్ చేసేయి. నా ఫుల్ సపోర్ట్ నీకే. ఎవరు అడ్డొస్తారో నేను చూస్తాను అంది అవని అలాగే కోపంగా నడుము మీద చేతులు పెట్టుకొని చూస్తుంటే. ఆనంద్ నవ్వుతూ బుజ్జి బుగ్గల్లాగి నువ్వు నా బంగారమే అని బాయ్ డార్లింగ్ అని అవనికి కన్ను కొట్టి వెళ్ళిపోతాడు. ఆ వెంటనే బుజ్జి కూడా జారుకుంటుంది. అవని చిరుకోపంగా చూసి నవ్వుతూ లోపలికి వెళ్తుంది. బుజ్జి చిన్ని కోసం చిన్ని ఇంటికొస్తుంది. చిన్ని చిన్ని అని పిలుస్తూ ఇంట్లోకొస్తున్న బుజ్జి అరుపులు విని హాల్లో కృష్ణగారు చిన్ని అభితో కలిసి బయటికి వెళ్ళిందిరా నీకు చెప్పలేదా అన్నాడు. బుజ్జి షాక్‌తో ఏంటి అభితో వెళ్ళిందా? ఇది కలా నిజమా తాతయ్య అంది ఆయన పక్కన కూర్చుంటూ. కృష్ణగారు బుజ్జి ఆశ్చర్యానికి చిన్నగా నవ్వుతూ నిజమే తల్లి. నీ అన్న మాయలోడు ఏం చెప్పాడో ఏమో నా తల్లి మారు మాట్లాడకుండా వాడితో వెళ్ళింది అన్నారు. బుజ్జి ఆ మాటలకు నవ్వుతూ అయితే ఇక చిన్ని గురించి మనకు దిగులు లేదులే తాతయ్య. త్వరలోనే వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటారు. ఏ ఆటంకాలు లేకుండా వాళ్ళిద్దరూ ఒకటైతే అంతకు మించిన సంతోషం లేదమ్మా ఈ జీవితానికి అన్నారు కృష్ణగారు. బుజ్జి అదే జరుగుతుందిలే తాతగారు. ఇంకా మీరు దాని గురించి ఎక్కువగా ఆలోచించకండి అని ఆయనతో కబుర్లు చెప్తూ కూర్చుంది. హాస్పిటల్‌కి వెళ్ళడానికి రెడీ అయిన కార్తీక్ హాల్‌లో బుజ్జి మాటలు విని రాత్రి జరిగింది గుర్తు చేసుకొని నవ్వుకున్నాడు. రూమ్ నుంచి బయటకొచ్చి నవ్వుతూ బుజ్జిని చూశాడు. అప్పటి వరకు గలగలా మాట్లాడుతున్న బుజ్జి టక్కున ఆపేసి తడబడుతూ తలదించుకుంది. కథ కొనసాగుతుంది. ఈ కథ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మరికొంతమందికి షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్.